ఈరోజు సాయంత్రం 6:45 ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్లో కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 8 మంది దాకా మరణించినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం ఢిల్లీ సమీప ప్రాంతంలో 7 ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, AK-47, AK-57 లాంటి వెపన్స్ను, బుల్లెట్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని కారణంగానే ఈ పేలుడు సంభవించింటుందని, దానికి సంబంధించిన ఉగ్రవాద సంస్థలే ఈ పేలుడు సంభవించింటాయని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంలో సమీపంలో వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి చాలా వరకు. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ఢిల్లీ సమీపంలో అధికారులు అరెస్ట్ చేసిన వారిలో విద్యావంతులు ఉండడం గమనార్హం. MBBS చదివిన విద్యార్థి కూడా వీటి వైపు ఆకర్షితులయ్యాడు. ఇక్కడ ఎలాంటి పెళ్లిళ్ళు సంభవించడానికి ప్లాన్ చేశారనేది ఈ వీరిని విచారించడం వల్ల తెలుస్తుంది. ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంలో ఉగ్రవాది యొక్క సోదరుడు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది. ఉగ్రవాది సోదరుని అనుమానిత కదలికలను పోలీసులకు చేరవేయడంతో, వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది.